హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ ములక్కాడ వండుతున్నానండి. ములక్కాడలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వంకాయలు కొయ్యాలి. మా చెట్టు కాళ్ళండి చూడండి. ఇంకా లేకపోతే లేతగా ఉంటాయండి ఈ కాళ్ళు. ఆయిల్ వేసాను పొయ్యి మీద గిన్నె పెట్టి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలు వేసాను కదండి, పొయ్యి మీద వేగాలి ఎర్రగానే. లోపల వంకాయలు కోసేసుకుందాము. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. వంకాయలు వేసేసుకుందాము. కోసి పెట్టాను. అలాగే పసుపు, ఉప్పు అండి, వంకాయలు మగ్గడానికి ఉప్పు, అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుందాము. కోసేటప్పుడు పగిలిపోయిందండి. ఇది మగ్గాలండి. ఇవి బాగా మగ్గుతున్నాయండి. వంకాయ ముక్కలు కూడా మగ్గినాయి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ, స్పూన్ అల్లం వెల్లిపాయ. ఇది కూడా బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేసుకుందాము. ములక్కాడలో వంకాయ మగ్గినాయండి. ఒక కారం వేసుకుందాము, ఒక 2 స్పూన్లు. కారం కూడా బాగా కారం వేసాం కదా, ఇంకొక 5 నిమిషాలు మగ్గాలి. మగ్గిందండి కారం కూడా. కొంచెం వాటర్ వేసుకుందాము. ఎక్కువ అక్కర్లేదు, సరిపోతుంది. మూత పెట్టేసి దగ్గరికి మగ్గిచ్చేసుకుందాము. ఇంకా అవ్వాలండి. మగ్గుతుంది కదండి కూర. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మగ్గాలి. ఇంకానే ఉడుకుతుందండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. మగ్గిపోయిందండి వంకాయ ములక్కాడ కూర. కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం. స్టవ్ ఆఫ్ చేసాను. మూత పెట్టేసుకుందామండి. మళ్ళీని వంకాయ ములక్కాడ కూర రెడీ అయిపోయిందండి. ఈ ములక్కాడ మా చెట్టు ములక్కాడ పొద్దుట ఇప్పుడే తాజాగా కోసి వండాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.